జై సద్గురునాథ ప్రభు మహారాజ్ की జై. సుజ్ఞాన దీపమను గురుగీతలు ద్వితీయాధ్యాయ ప్రారంభ. అచింత్యాం వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రాహ్మణే నమః. పరబ్రహ్మము బుద్ధి మొదలగు వానికి గోచరము కాకపోవటం వలన, అచింత్యమును చూచుటకు శక్యమైన నామరూపములు లేకపోవటం వలన, అవ్యక్తమును సత్వ రజస్తమస్సులను గుణములకు అతీతము కనుక, నిర్గుణమును ఆ పరబ్రహ్మాశ్రయం లేక, సత్వము మొదలగు గుణముల యొక్క ప్రచారము లేకపోవటం వలన గుణస్వరూపమని ఇట్లు నామరూపాత్మకమైన జగత్తులకు ముఖ్యమైన ఆధారముగానున్నది. అట్టి పరబ్రహ్మము కొరకు నమస్కారమవుగాక. ఋషయువాచ. గుహ్యాద్గుహ్యతరం సారం గురుగీతా విశేషత తత్ప్రసాదశ్చ శ్రోత్రవ్య తత్సర్వం బ్రూహి సూతన. ఓయి సుత, గురుగీతలు నీ అనుగ్రహం నుండి వినదగినవి కనుక సమస్త రహస్యములలో మిక్కిలి రహస్యమును శ్రేష్టమునగు ఆ సమస్తమును మాకు చెప్పుమాయని శౌనకాది మహారుషులు సూతుని గూర్చి అడిగిరి. కైలాస శిఖరే రమ్యే భక్తి సాధనయేతవే ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్ఛదే. సూతుడు చెప్పాను, మనోహరమగు కైలాస పర్వతము నందు పార్వతి భక్తితో ఈశ్వరునికి నమస్కరించి భక్తి సాధనము కొరకు అడుగుచున్నది. పార్వతి ఉవాచ. ఓం నమో దేవదేవేశ పరాత్పరా జగద్గురు సదాశివ మహాదేవ గురుదీక్షాం ప్రయచ్చమే. పార్వతీదేవి పరమేశ్వరుని కొరకు నమస్కరించి, స్వామి నాకు గురుదీక్షను ఇమ్మా అని అడిగాను. భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురు మహాత్యముత్తమం. ఓ ఈశ్వరుడా, నీవు మిక్కిలి దయతో సమస్త వ్రతములలో మేలైనదియును శ్రేష్టమునగు గురు మహత్యమును నాకు చెప్పుము. కేన మార్గేణ భూస్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్తు తత్కృపాం కురుమే స్వామిన్ నమామి చరణౌ తవ. ఇట్లు ప్రార్థించి పార్వతీదేవి, ఓ స్వామి, జీవుడు ఏ మార్గము ద్వారా పరబ్రహ్మ స్వరూపమగును, నా కొరకు అట్టి అనుగ్రహమును దయచేయము. ఓ స్వామి, మీ పాదములకు నమస్కరించుచున్నానని పలికెను. శ్రీ మహాదేవ వాచ. యస్య దేవే పరభక్తిర్యదా దేవే తదా గురౌ తస్యదే కతిదాయార్థ ప్రకాశంతే మహాత్మన. ఎవనికి దేవుని యందువలే పరమాత్మ స్వరూపమును తెలియచేసటి సద్గురుని యందు శ్రేష్టమగు భక్తి గలదో అట్టి మహాత్మునికి ఈ చెప్పడి విశేషార్థములన్నీ బాగుగా తెలియచున్నవని మహాదేవుడు పలికెను. మమ రూపాసి దేవిత్వం తద్భక్తవ్యం వదామ్యహం లోకోపకార ప్రశ్నో నకేనాపి కృతపురం. ఓ పార్వతి, పూర్వము ఇట్టి లోకోపకారముకు ప్రశ్న ఎవరి చేతను చేయంబడలేదు. నీవు ప్రత్యక్షముగా నా స్వరూపురాలవైతివి కనుక నీ భక్తి కొరకై నేను చెప్పుచున్నాను, వినుము. యో గురు శివ ప్రోక్తం యశివ గురు స్మృత వికల్పం యస్తు కుర్విత సనరో గురు తల్పగ. ఓ పార్వతి, పరమాత్మ స్వరూపమును తెలియజేయునట్టి గురువు ఈశ్వరుడు గురువుగాను చెప్పబడినది. ఇందు నీ విషయమై సంశయ మనస్సు గల మనుజుడు దోషమును పొందుచున్నాడు. దుర్లభం త్రిషు లోకేషు తస్సున్వన్యవదామ్యహం గురు బ్రహ్మ వినానాన్య సత్యం సత్యం వరానని. ఓ పార్వతి, మూడు లోకముల యందును బొందుట కలవిగాని దానిని చెప్పేదను వినుము. పరమాత్మ స్వరూపమును తెలియజేసటి గురువు పరమాత్మ స్వరూపుడే కాని అన్యుడు కాదు. ఇది సత్యము మిక్కిలి ఆదరణ కొరకు 2 సార్లు చెప్పబడినది. వేదశాస్త్ర పురాణాని ఇతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యానాం స్మృతిరుచ్చాటనాదికం శైవాశాక్తగమాదాని న్యాన్యే చ బాహోమతః అపభ్రంశామస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. వేదశాస్త్ర పురాణేతిహాసములను మంత్రయంత్రాధికములను శైవాగమాదులను అనేకములగు సాంఖ్యాది మతములను ఇవి అన్నియును అజ్ఞానం వలన సస్వరూపమును తెలియక అవాస్తవమగు
దేహాది ప్రపంచమును చూచుచుండడి జీవుల యొక్క అజ్ఞానపు పనులే. జపస్తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవ చ గురుతత్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఓ పార్వతి, జనుడు గురుస్వరూపము యొక్క నిజస్థితిని తెలుసుకొనక చేసటి జపమును, తపస్సును, నియమమును, గంగాది పుణ్య తీర్థ సేవయును, యాగమును, గోదానము మొదలైన అన్నియును నిష్ఫలమే అగును. గురు బుద్ధ్యాత్మనో నాన్యాత్ సత్యం సత్యం వరానని తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః. ఓ పార్వతి, సద్గురు జ్ఞానము చేత ఆత్మ కంటే అన్యమైనదేదీ లేదు. ఇది సత్యము సత్యము. అట్టి ఆత్మస్వరూపమును పొందుటకు విద్వాంసులసే ప్రయత్నించవలయును. గుడా విద్యా జగన్మాయ దేహచ్చ జ్ఞాన సంభవ విజ్ఞానం తత్ప్రసాదేన గురు శబ్దేన కథ్యతే. లోకము అతి రహస్యమైన అజ్ఞాన స్వరూపమగు ప్రకృతిగానున్నది. దేహము పరబ్రహ్మ స్వరూప జ్ఞానము లేకపోవటం వలన కలుగుచున్నది. అట్టి అజ్ఞాన నాశరూపమైన పరబ్రహ్మ విజ్ఞానము నిర్మలమగు గురు శబ్దం చేత చెప్పబడుచున్నది. యథంగ్రీ కమలద్వందం ద్వంద్వతాప నివారకం తారకం భవసింధోశ్చ శ్రీ గురుం ప్రణమామ్యం. ఏ సద్గురువు యొక్క పాదకమలములు శీతోష్ణము మొదలైన ద్వంద్వ దుఃఖములను పోగొట్టునవియును, సంసార సముద్రమును తరింపజేయునవి అగుచున్నవో అట్టి సద్గురును గూర్చి నేను నమస్కరించుచున్నానని ఈశ్వరుడు గురువందనము చేసి చెప్పుచున్నాడు. దేహి బ్రహ్మ భవేద్యాస్మాద్ తత్కృపార్థం వదామి తత్ సర్వపాప విశుద్ధాత్మ శ్రీ గురోపాద సేవనాత్. జీవుడెందువలన సద్గురు పాద పద్మముల సేవ నుండి సమస్త పాపములు నశించుట వలన పరిశుద్ధ స్వరూపుడై పరబ్రహ్మ స్వరూపమగునో దానిని నీ అందుండెడి దయతో చెప్పుచున్నాను వినుము. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురోపాదోదకం పిత్వా శేషం శిరసి ధారయాన్. మనుచుడు సద్గురువు యొక్క పాద ప్రక్షాళనోదకమును తాగి మిగిలిన జలమును శిరస్సును ధరించిన సమస్త పుణ్యతీర్థముల వల్లనైన ఫలమును పొందుచున్నాడు. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః గురోపాదోదకం సమ్యక్ సంసారార్ణవతారకం. పాపమనడి అడుసును శుష్కింపజేయునదియును పరబ్రహ్మ జ్ఞానమునకు ప్రకాశమునకు గురుపాదోదకము సంసార సముద్రమును తరింపజేయుచున్నవి. అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం గురుపాదోదకం పిబేత్. మనుష్యుడు సమస్త జగత్ కారణమైన అజ్ఞాన కారణమును నశింపజేయునట్టిదియును జన్మ కర్మ నివారకమును నగు సద్గురు పాదోదకమును బ్రహ్మ జ్ఞాన వైరాగ్యముల కొరకు త్రాగవలయును. గురు పాదోదకం పానం గురోరిశిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురు స్తోత్రం జత సదా జపః. జనుడు గురుపాదోదకమును త్రాగవలయును, గురువు యొక్క ఎంగిలిని తినవలయును, ఎల్లప్పుడూ గురుస్వరూపమును ధ్యానించవలయును, ఎల్లప్పుడూ గురు స్తోత్రమును జపించవలయును. స్వదేశికస్య వచనామ కీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం స్వదేశికస్య వచనామ చింతనం భవేదనంతస్య శివస్య చింతనం. జనుడు తనకు బ్రహ్మ జ్ఞానోపదేశము చేసిన గురువు యొక్క నామమును స్తోత్రమును చేయుటయే అంతము లేని పరమశివుని యొక్క నామస్తుతి అగును. ఆ గురువు యొక్క నామము తలంచుటయే ఆ పరమశివుని యొక్క నామమును తలంచుటయగును. యత్పాదరేణుర్వై నిత్యం కోపి సంసార వారిధౌ సేతుబంధాయతే చాతైసికం ఉపాస్మయే. సంసార సముద్రమును దాటుటకు ఏ గురువు యొక్క పాదరేణువే వారధిగా ఆగుచున్నదో అట్టి సద్గురువును సేవించుచున్నాను. యస్మాదనుగ్రహం లబ్ధ్యా మహదజ్ఞానముత్పజేత్ తస్మై శ్రీ దేశికేంద్రాయ
నమశ్చాభిష్ట సిద్ధయే. జనుడు ఏ గురువు వలన జ్ఞానోపదేశానుగ్రహం పొంది విశేషమగు అజ్ఞానమును విడచునో అట్టి సద్గురువు కొరకు కోరిక సిద్ధించుటకై నమస్కారమవుగాక. కాశీక్షేత్రం నివాసచ్చ జాహ్నవి చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చితం. గురువే విశ్వేశ్వరుడుగాను, ఆ గురుని నివాస స్థలమే కాశీక్షేత్రముగాను, ఆ గురు పాదోదకమే గంగాగాను, ఆ గురువు చేనుపదేశింపబడి నిశ్చయమైన పరబ్రహ్మ జ్ఞానమే తారకోపదేశంగాను అగుచున్నది. శిరపాదాంకితో దేశ గయాస్తే చాక్షయో వట తీర్థరాజ ప్రయోగోసౌ గురుమూర్తియే నమో నమః. శిరస్సే గయాగాను, గురువు యొక్క పాదముల చేత చిహ్నిహితమైన ప్రదేశమే అక్షయవటముగాను, గురుస్వరూపమే సమస్త పుణ్యతీర్థములలో రాజైన ప్రయాగ క్షేత్రముగాను, గురువు ఉండెడి యొక్క ఆకారము కొరకు మిక్కిలి నమస్కారమవుగాక. గురుమూర్తి స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞం పకూర్విత గురోరన్యం న భావయేత్. ఎల్లప్పుడూ సద్గురు స్వరూపమునే స్మరించవలయును, ఆ సద్గురు నామమునే జపించవలయును, సద్గురు యొక్క ఆజ్ఞ ప్రకారం చేయవలయును. సద్గురువు కంటే ఇతరమగు దానిని తలంచనే కూడదు. గురువక్త్రే స్థితం భంగ ప్రాప్యతే తత్ప్రసాదతః గురుర్ధ్యానం తథా కుర్యాత్ పురుషం స్వైరిణీ యథా. జనుల చేత గురుముఖమునందున్న పరబ్రహ్మము గురువు యొక్క అనుగ్రహము వలన పొందబడుచున్నది కనుక జనులు గురువునెల్లప్పుడు ఎడతెగకుండగా వ్యభిచారియగు స్త్రీ తనకెన్ని పనులుండియు పరపురుషుని యందు మనసుంచుట వలనే ఏకాగ్ర చిత్తులై ధ్యానించవలయును. స్వాశ్రమం స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతస్సర్వం పరిత్యజ్య గురోరన్యం న భావయేత్. జనుడు బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమములను, బ్రాహ్మణాది జాతులను, కీర్తిని, బలాతిశయమును సర్వమును విడచి గురువు కంటే వేరగు దానిని తలంచనేకూడదు. అనన్యా చింతయంతో ఏ సులభం పరమం సుఖం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరాధనం కురు. గురుస్వరూపమున కితరములు లేక గురుస్వరూపులై గురు ధ్యానము చేసేటి వారులకు పరమానంద సుఖము సులభముగా పొందదగినది కనుక సర్వ ప్రయత్నముల చేతను గురుని ఆరాధనమునే చేయుము. గురువక్త్రే స్థితా విద్య గురుభక్త్యే చ లభ్యతే త్రైలోక్య స్ఫుటవక్తారో దేవాద్యాసురపన్నగ. జనుల చేత గురుముఖమునందున్న పరబ్రహ్మ విద్య గురువునందలి భక్తి చేత పొందబడుచున్నది. ఇట్లు పొందిన వారు మూడు లోకముల యందును స్ఫుటవాక్కు గల దేవాసుర పన్నగుల వలనే అగుచున్నారు. గుకారశ్చందకారోహి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవాన సంశయ. గుకారమే గాఢ చీకటిగాను, రుకారమే ఆ అగాఢ చీకటిని హరించడి తేజస్సుగాను చెప్పబడుచున్నది కనుక అజ్ఞానాంధకారమును నశింపజేసటి గురుస్వరూపమును గురువే అగుచున్నాడు, దీనికి సంశయం లేదు. గుకారశ్చందకారస్తు రుకారస్తన్నిరోధకృతం అంధకార వినాశిత్వాద్ గురురిత్యాభిధీయతే. గాఢమైన చీకటియే గుకారము, ఆ చీకటిని నశింపజేయున్నదే రుకారము. ఇట్లు అజ్ఞానాంధకారమును నశింపజేయుట వలనే గురువని చెప్పబడుచున్నది. గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారః గుణరూప విహీనత్వాద్ గురురిత్యాభిధీయతే. సత్వాది గుణములను అతిక్రమించియుండున్నది గుకారము, కరచరణాధ్యాకృతి లేనిది గురుకారము. ఇట్లు గుణరూపములు లేకపోవుట వలన గురువని చెప్పబడుచున్నది. గుకారః ప్రథమో వర్ణో మాయాది గుణవాసకం రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం.
గురుపదమునందలి మొదటి వర్ణమగు గుకారము మాయా మొదలైన గుణములను ప్రకాశింపజేయుచున్నది. రెండవ వర్ణమగు రుకారము ఆ మాయ యొక్క భ్రాంత్యాది గుణములను నశింపజేసడి పరబ్రహ్మమై ఉన్నది. ఇట్లు గురుపదమే మాయగాను పరబ్రహ్మముగానున్నది. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం ఆహావూహు గణశ్చైవ గంధార్వాద్యశ్చ పూజితం. ఇట్లు శ్రేష్టమైన గురుపదము దేవతలకును పొందుటకు అశక్యమైనది, ఆహా ఊహు మొదలైన గంధర్వులచే పూజింపబడినది అయి ఉన్నది. ధ్రువంతేషాంచ సర్వేషాం నాస్తి తత్వం గురోపరః గురోరాధనం కార్యం స్వజీవిత్వం నివేదయత్. అందరికి గురువు కంటే అన్యమగు పరమాత్మ స్వరూపము లేదు. నిశ్చయముగా గురువునే పూజించవలయును. తన బ్రతుకునంతయు గురువునకే అర్పించవలయును. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకీనా పదాద్రవ్యం గురు సంతోష కారణం. పరబ్రహ్మ విద్యను సాధించవలయునడి కోరిక గలవాని చేత గురువునకు సంతోషమును కలుగజేయునట్టి ఆసనమును, పడకను, వస్త్రమును, వాహనమును, నగలు మొదలగు వానిని గురువున కొరకు ఇయ్యవలయును. కర్మణ మనసా వాచ సర్వధారాదయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. జనుడు గురు సమీపమునందు లజ్జలేని వాడై సాష్టాంగ నమస్కారం చేసి మనోవాక్కాయ కర్మముల చేత త్రికరణ శుద్ధిగా గురువునకు పూజించవలయును. శరీరమింద్రియం ప్రాణామర్థస్వాజన బాంధవాన్ ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయత్. దేహమును, ఇంద్రియములను, ప్రాణమును, ధనమును, తన జనులకు సహోదరులు మొదలైన వారిని, చుట్టములను, భార్య మొదలైన వారిని సమస్తమును సద్గురు కొరకు అర్పించవలయును. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్ పూజయేత్ గురుం. సమస్త జగత్తునకు గురుడొకటే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపమగుచున్నాడు. గురువు కంటేను శ్రేష్టమగునది ఏదియును లేదు. అందువలన సద్గురు స్వామిని పూజించవలయును. సర్వశ్రుతి శిరోరత్న నీరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ పూజయేత్ గురుం. సమస్త ఉపనిషత్తుల నడి గొప్ప మణుల చేత నీరాజనము చేయబడిన పాదపద్మములు గలవాడును, ఉపనిషత్తుల తాత్పర్యమును చెప్పేటి వాడునగు సద్గురువును మిక్కిలి పూజించవలయును. యస్యా స్మరణ మాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం సహేవ సర్వసంపత్తి తస్మాత్ పూజయేత్ గురుం. ఏ గురువు యొక్క స్మరణ మాత్రము చేతనే పరబ్రహ్మ జ్ఞానము స్వకీయముగానే పుట్టుచున్నదియో ఆ గురువే సర్వసంపత్ స్వరూపుడు. కనుకనే గురువును మిక్కిలి పూజించవలయను. క్రిమికోటిభిరావిష్టం దుర్గంధి మలమూత్రకం శ్వేషరక్తై పైమాంసైర్ద్యం చైతాద్వరానని. ఓ పార్వతి, ఈ దేహం అనేక పురుగులతో కూడినదియును, చెడు వాసన కలదియును, మలమూత్రములు కలదియును, తెమెడ, కళ్ళి, రక్తము, మాంసము ఈ మొదలైన వానితో కూడుకొని నది అయ్యున్నది. సంసార వృక్షమారూఢ పతంతి నరకార్ణవి యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. ఈ దేహమును చెట్టు నెక్కియున్న జీవులు నరక సముద్రమునందు పడుచున్నారు. అటువంటి వారులందరినీ ఏ గురువు జ్ఞానోపదేశం చేత నెత్తి రక్షించుచున్నాడో అట్టి గురువు కొరకు నమస్కారము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురురేకం పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుండును అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుండునగు సద్గురు కొరకు నమస్కారము. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు చేత అజ్ఞానమనేటి చీకటిచే గ్రుడ్డివాడుకు జనుని యొక్క జ్ఞాన చక్షు పరబ్రహ్మ జ్ఞానమును కాటుక యొక్క కణికతో తెరవబడుచున్నదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము.
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ చరాచరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు చేత అంతట వ్యాపించి ఉండడి స్థావర జంగమాత్మకమగు చరాచరాత్మకముతో కూడుకొని ఆయుష్పదార్థమైన జీవస్వరూపమును చూపింపబడినదో అట్టి సద్గురు కొరకు నమస్కారము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఏ పరమాత్మచే సమస్త ప్రపంచము పరిపూర్ణమైన మండల రూపమగునట్లు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమేశ్వర స్థానము ఏ గురువు చేత చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు చేత జంగమ స్థావరముతో కూడి ఉన్న సమస్త లోకములను వ్యాపింపబడినదై బ్రహ్మస్వరూపమగు జీవేశ్వరుల యొక్క ఐక్య స్వరూపమగు పరబ్రహ్మ భావము చూపింపబడినదో అట్టి సద్గురు కొరకు నమస్కారం. నిమిషార్థార్థ పాదత్వ యద్వైక్యాద్వై విలోక్యతే స్వాత్మానం స్థిరమాదత్తే తస్మై శ్రీ గురవే నమః. జనులు ఏ గురువాక్యము నుండి మిక్కిలి శీఘ్రముగా ఒక నిమిషము యొక్క సగములో కాని ఇంకా అంతకు తగ్గిన సగములో కాని స్థిరమైన ఆత్మస్వరూపమును పొందుచున్నారో అట్టి సద్గురు కొరకు నమస్కారం. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. ఏ గురుస్వరూపము నిత్యము శాశ్వతమును శాంతమును ఆకాశతీతమును పాపరహితమును ప్రణవధ్వనిని బుద్ధి ప్రతిబింబితమైన ఆత్మను ఈ మూటిని అతిక్రమించిన ప్రకాశాత్మకమగు పరబ్రహ్మ మగుచున్నదో అట్టి ప్రకాశమానమగు సద్గురు స్వరూపము కొరకు నమస్కారము. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం ఏన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మము సమస్త జగత్తును వ్యాపించి నిర్గుణమును నిర్మలమును శాంతమును జంగమ స్థావరాత్మకమునై ఉన్నదియో అట్టి పరబ్రహ్మ స్వరూపమగు సద్గురు స్వరూపము కొరకు నమస్కారము. త్వం పితా త్వం చ మే మాత త్వం బంధు స్వంచ దేవత సంసార ప్రీతిభంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఓ స్వామి, తల్లియు తండ్రియు చుట్టమును దైవమును సర్వము నాకు నీవే కనుక కేవల నీచమగు సంసారమునందలి నా యాచను పోగొట్టుటకు అట్టి సద్గురు స్వరూపుండవైన నీ కొరకు నమస్కారము. యస్సత్వేన జగత్సత్వం యత్ప్రకాశేన భాతి తత్ యదానం దేవనందంతి తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మముండుట చేతనే ఈ జగత్తంతయున్నదో, ఏ పరబ్రహ్మ ప్రకాశము చేతనే జగత్తంతయు వెలుగుచున్నదో, ఏ పరబ్రహ్మము యొక్క ఆనందము చేతనే లోకులందరూ ఆనందించుచున్నారో అట్టి సద్గురు స్వరూపమైన పరబ్రహ్మము కొరకు నమస్కారము. యస్మిన్ స్థితమిదం సర్వం భాతి యద్భానురూపతం యత్ప్రీత్యా ప్రియపుత్రాది తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మమునందు ఈ సమస్త జగత్తు నుండి పరబ్రహ్మ స్వరూపమైన సూర్యుని వలన ప్రకాశించుచున్నదియో ప్రేమ రూపమైన పుత్రాధికమంతయు ఏ పరబ్రహ్మం యొక్క ప్రేమ చేత కలుగుచున్నదో అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన గురువు కొరకు నమస్కారము. ఏన చేత యదాహితం చిత్తం తేతయతి నరః జాగ్రత్త స్వప్న సుషుప్యాది తస్మై శ్రీ గురవే నమః. ఈ చిత్తమును చలనాది వ్యాపారములు కలిగి చేతనము గలదానినిగా చేయుచున్న ఏ పరమాత్మ చే జనుడు జాగ్రత్త స్వప్న సుషుప్యాది సమస్త ప్రపంచమును గూర్చి చలనాది వ్యాపారములు గలవాడుగా చేయబడుచున్నాడు అట్టి పరమాత్మ స్వరూపుడైన సద్గురు కొరకు నమస్కారము. యస్య జ్ఞానమిదం విశ్వం న దృశ్యం భిన్న భేదతః సదైక రూప రూపాయ
తస్మై శ్రీ గురవే నమః. ఏ పరమాత్మ సంబంధమగు నెరుకయే ఈ సమస్త జగత్తునై ప్రపంచమునందలి వేరు వేరు వస్తువుల యొక్క భేదముల వలన తెలియబడకయున్నదో అటువంటి వాడెల్లప్పుడును అద్వితీయ స్వరూపుడునగు పరమాత్మ స్వరూపుడైన సద్గురువు కొరకు నమస్కారము. యస్యా జ్ఞాతం అంతస్య మతం యస్య నేవేదనః అనన్య భావ భావాయ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకు జీవేశ్వర స్వరూపముల చేత ప్రకాశించుచు తెలియవచ్చడి సమస్తము కేవల స్వరూపమే అయి ఉన్నది. అట్టి ఆ పరమాత్మయగు తన యొక్క కేవల స్వరూపము తానే అయి తనకు వేరొకటి లేకపోవుట వలన వేరుగా చూచి తెలుసుకొనుట లేదు. అట్టి అద్వితీయమగు పరమపద స్వరూపమైన ప్రకాశమానుడగు సద్గురు కొరకు నమస్కారము. యస్మై కారణ రూపాయ కార్యరూపేణ భాతి యత్ కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. సర్వకారణుండగు భగవంతుని కొరకు కార్యరూపమై సమస్త ప్రపంచమును ప్రకాశించు ఉన్నది. అట్టి కార్యకారణ స్వరూపమైన భగవంతుడగు సద్గురు కొరకు నమస్కారము. నానారూపమిదం విశ్వం నకేనాప్యాస్తి భిన్నత కార్యకారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః. నానా రూపాత్మకమగు నీ సమస్త ప్రపంచము ఏ పరమాత్మకు వేరుగా ఉన్నదియో అట్టి కార్యకారణాత్మకమగు పరమాత్మ అయిన సద్గురు కొరకు నమస్కారము. జ్ఞానాశక్తిం సమారూయ తత్వమాలా విభూషిణే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ స్వరూప జ్ఞాన సామర్థ్యము పొంది పరమాత్మ జ్ఞానమును పూలదండలచే అలంకరింపబడి ఆశ్రితులకు భోగమోక్షముల రెంటిని నొసంగడి ఆ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురువు కొరకు నమస్కారము. అనేక జన్మ సంప్రాప్త కర్మ ధర్మ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. పరబ్రహ్మ జ్ఞానాగ్ని యొక్క సామర్థ్యము చేత ఆశ్రితులకు శిష్యుల యొక్క అనేక జన్మలయందు పొందబడిన పుణ్య పాప కర్మముల యొక్క స్వభావమును భస్మము చేయుచున్న ఆ సద్గురు కొరకు నమస్కారం. శోషణం భవసింధోశ్చ దీపనం క్షర సంపదాం గురుపాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు యొక్క పాదోదకము సంసార సముద్రమును నింకింపజేయునదిగాను అస్వరములకు సంపదలను ప్రకాశింపజేయునదిగా అగుచున్నదో అట్టి ప్రకాశమానుడగు సద్గురు కొరకు నమస్కారం. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు కంటే అధికమగు పరమాత్మ స్వరూపమును గురువు కంటే అధికమగు తపస్సును పరతత్వ జ్ఞానము కంటే అన్యమైనది ఏదీను లేదు. అట్టి పరమాత్మ స్వరూపమగు సద్గురు కొరకు నమస్కారము. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు స్వాత్మైవ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. నా ప్రభువే లోక ప్రభువు, నా గురువే లోక గురువు, నా ఆత్మయే సమస్త భూతముల యొక్క ఆత్మస్వరూపము. అట్టి సద్గురు స్వరూపమైన పరమాత్మ కొరకు నమస్కారము. గురురాధిరానశ్చ గురు పరమ దైవతం గురుమంత్ర నమో సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు సమస్తమునకు మొదటివాడును తనకు ఆది లేనివాడును శ్రేష్టమైన దైవమును అగుచున్నాడు. గురుమంత్రమునకు సమానమైనది లేనే లేదు. అట్టి పరమాత్మ స్వరూపమైన సద్గురు కొరకు నమస్కారము. ఏక ఏవ పరో బంధుర్విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపత్తు పొందినప్పుడు సర్వధర్మ స్వరూపుడైన శ్రేష్ఠుడగు ఒక్కడైన గురువే బంధువగుచున్నాడు. అట్టి పరమ బంధువైన సద్గురు కొరకు నమస్కారము. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురు విశ్వేశ్వర సమస్తంతు తస్మై శ్రీ గురవే నమః.
ఈ ప్రపంచమంతయు సద్గురువునందున్నది, సద్గురువు ప్రపంచమునందున్నాడు, ప్రపంచమందయు సద్గురువేను. అట్టి సర్వస్వరూపుడైన సద్గురువు కొరకు నమస్కారము. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహ భ్రాంతి చేతసః ఏన సందర్శితం పంత తస్మై శ్రీ గురవే నమః. జనన మరణ ప్రవాహ రూపమైన శరీరమును అరణ్యమందు ప్రవేశించి స్వరూప జ్ఞానము లేకపోవుట చేత చంచలమగు మనస్సు గలవానికి ఎవని చేత సస్వరూప సాక్షాత్కారమనడి జ్ఞాన మార్గము చూపింపబడినదో అట్టి శ్రీ సద్గురు కొరకు నమస్కారము. తాపత్రయాగ్ని తప్తానామశాంత ప్రాణినాముధే గురురేవా పరాగత్యా తస్మై శ్రీ గురవే నమః. జ్వరాది రోగముల వల్లనైనా ఆధ్యాత్మిక తాపమును, సర్పవృశ్చికాదుల వల్లనైనా ఆది భౌతిక తాపమును, పిడుగు మొదలైన వాని కలియడి ఆది దైవిక తాపమును, ఈ మూడు తాపముల నడి నిప్పు చేత కాల్చబడి నెమ్మది లేని జీవము గల మనుజులకు నా బాధలను పోగొట్టి సంతోషమును కలగజేయుటకు సద్గురువే అధికముగా గంగా నదిగానున్నాడు. అట్టి పరమ సంతోష కారణుండైన సద్గురు కొరకు నమస్కారము. అజ్ఞానేనాహీనాగ్రస్త ప్రాణిస్తానో చికిత్సక విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమః. లోకమునందలి జీవులు అజ్ఞానమును గొప్ప సర్పము చేత మృంగబడి ఉన్నారు. అటుల మృంగబడిన జీవులను గూర్చి అజ్ఞాన నాశనము చేసి బాగుపరచిడి మహావైద్యుడగు వాడు జ్ఞానస్వరూపుడైన భగవంతుడే అగుచున్నాడు. అటువంటి భగవత్ స్వరూపుడైన సద్గురు కొరకు నమస్కారము. హేతవే జగతామేవే సంసార్నార్ణవసేతవే ప్రభవే సర్వ విద్యానాం శంభవే గురవే నమః. జగత్తులకు కారణుండును, సంసార సముద్రమును వారధియును, సమస్త విద్యలకు జన్మస్థానమును, సుఖ కారణుండైన ఈశ్వరుడునగు సద్గురు కొరకు నమస్కారము. ధ్యానమూలం గురోర్మూర్తిం, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురో కృప. గురువు యొక్క దేహమే ధ్యానమునకు కారణము, గురువు యొక్క పాదమే పూజించుటకు కారణము, గురువాక్యమే మంత్రమునకు కారణము, గురు కృపయే మోక్షమునకు కారణము. సప్త సాగర పర్యంత తీర్థ స్నాన ఫలంచయత్ గురుపాదోద బిందశ్చ శాస్త్రాంశేన తత్ఫలం. సప్త సముద్రముల వరకుండెడి పుణ్యోదకముల యందు స్నానము చేయుట వలనైనా ఫలమేదియో అది గురుపాదోదకము యొక్క బిందువులో వియోభాగముతో సమానమగుచున్నది. శివేరుష్టో గురు స్తోత్రం గురురుష్టేన కశ్చన లబ్ధ్వా కుల గురుం సమ్యక్ గురుమేవా సమాశ్రయేత్. ఈశ్వరుడు ఆగ్రహించుచుండగా గురువే రక్షించడి వాడగుచున్నాడు. గురువు ఆగ్రహించినప్పుడు ఎవడును రక్షించడి వాడు లేడు. కనుక కుల గురువకు సద్గురునే పొంది బాగుగా ఆశ్రయించవలయును. మధులుప్తో యదా భృంగ పుష్పాత్ తరం ప్రజేత్ జ్ఞానలుబ్ధస్తదా శిష్యో గురోర్వన్ ప్రజేత్. మకరందమునందాసక్తి గల తుమ్మెద ఒక పుష్పము నుండి వేరొక పుష్పము ఎట్లు పొందునో ఆ ప్రకారమే సస్వరూప జ్ఞానమునందాసక్తి గల శిష్యుడొక స్వల్ప గురువు నుండి వేరొక నిజ గురువును పొందవలయును. వందే గురుపదద్వందం వాజ్వనోతీత గోచరం శ్వేతరక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం. వాజ్మానస్సులకు గలబడనిదియు పాటల వర్ణముల కలదియును శివశక్తి స్వరూపమునకు శ్రేష్టమైన సద్గురు పాద ద్వందమును గూర్చి నమస్కరించుచున్నాను. గుకారంచ గుణాతీతం రూకారం రూపవర్చితం గుణాతీతామరూపంచ యోధాద్యాస్య గురుస్మృత. గువర్ణము నిర్గుణ స్వరూపమును, రువర్ణము కేవల నిరాకారమును కనుక నిర్గుణమును నిరాకారమునగు పరమాత్మ స్వరూపమును ఉపదేశించటి గురుడే గురువు అని చెప్పబడుచున్నాడు.
అత్రినేత్ర శివ సాక్షాత్ విభావుశ్చ హరిస్వయం అచతుర్వదనో బ్రహ్మ శ్రీ గురుం కథిత ప్రియే. ఓ పార్వతి, సద్గురువు తాను ప్రత్యక్షముగా 3 కన్నులు లేని ఈశ్వరుడుగాను, 2 భుజములు గల విష్ణువుగాను, 4 ముఖములు లేని బ్రహ్మగాను చెప్పబడుచున్నాడు. అయం అయాంజలిర్భద్యో దయా సాగర సిద్ధయే యదానుగ్రహతో జంతు శ్రితం సంసార ముక్తివాగ్. ఓ స్వామి, లోకమునందు జీవుడు దేని అనుగ్రహించుట వలన ఆశ్చర్యమగు సంసారము నుండి ముక్తిని పొందుచున్నాడో అట్టి ముక్తి యొక్క ప్రాప్తి కొరకు నా చేత ప్రార్థింపబడుచున్నది. శ్రీ గురో పరమం రూపం వివేకం చతుర్గ్రతః మందభాగ్యాన పశ్యంతి అంధ సూర్యోదయం యథా. అదృష్టము లేని వారు సద్గురువు యొక్క శ్రేష్టమైన రూపమును, గ్రుడ్డివాడు అగు సూర్యోదయమును ఎదురుగా నిలచి చూడలేడు. కులానాం కులకోటీనాం తారకస్తత్ర తక్షణాత్ అతస్థం సద్గురుం జ్ఞాత్వా త్రికాలామభివాదయేతు. జనుడు సద్గురువును చూచినప్పుడే అనేక కోటి వంశములను ఉద్ధరించిన వాడగుచున్నాడు కనుక అటువంటి సద్గురువును తెలుసుకొని త్రికాలముల యందు నమస్కరించవలెను. శ్రీనాథ చరణద్వందం యస్యాం దిశి విరాజితే తస్యాం దిశి నమస్కుర్వాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే. ఓ పార్వతి, సద్గురు పాదయుగల మే దిక్కున ప్రకాశించును ఆ దిక్కుననే జనుడు ప్రతిదినము భక్తితో నమస్కరించవలయును. సాష్టాంగ ప్రతిపాదేనాస్తు వన్నిత్యం గురుం భజేత్ భజనాస్థైర్యమాప్నోతి సస్వరూపమయో భవేత్. జనుడు గురువునెల్లప్పుడూ స్తోత్రము చేయుచు సాష్టాంగ నమస్కారముతో సేవించవలెను. అట్లు సేవించుట వలన ధైర్యమును చలనరహితమును పొంది ఆత్మస్వరూపుడగుచున్నాడు. దోర్భవం పద్యాం చ జానుభ్యా మురసా శిరసాదృశ మనసా వచసా చేతి ప్రణమోష్టాంగ ఉచ్యతే. భుజములు, పాదములు, మోకాళ్ళు, వక్షస్థలము, శిరస్సు, చూపు, మనస్సు, వాక్కు ఈ 8 చేయబడిన నమస్కారము సాష్టాంగ నమస్కారం అని చెప్పబడుచున్నది. తస్య దిశే సతతమంజలిరేష నిత్యం ప్రక్షిప్యతాం మధురై ప్రసూనై జాగర్తి యత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. జగత్తు యొక్క స్థితి ప్రళయములనడి నాటకములకు సాక్షి అయిన పూజ్యుడగు సద్గురువు ఏ దిక్కున ప్రకాశించును ఆ దిక్కు కొరకు ఎల్లప్పుడూ మనోహరములకు తుమ్మెద ధ్వనులచే కూడుకొనిన పుష్పాంజలులు చల్లవలెను. అభ్యస్తై కిము దీర్ఘ కాల విమలై ద్వివ్యై నివలై మృదుష్కరై ప్రాణాయామ శతరణైకరణై తుకాత్మై జై. యస్మిన్నాభ్యుతేశే వినశ్యతి బలివాయువ్యస్యం స్వయం తక్షణాత్ ప్రాప్యం తస్యం హజస్వభవాం మనీషం సేవేతమేకం గురుం. అభ్యసింపబడినవియు రోగప్రదములను కఠినములకు ప్రాణాయామములతోనూ ఇంకా ఇతర సాధనములతోనూ ఏమి ప్రయోజనము? ఏ స్వరూపము కలుగుచుండగా బలవత్తరమైన మాయువు తనంతట తానప్పుడే అడుగును అట్టి స్వరూపమును పొందుటకు సహజమైన ప్రకృతి గల అద్వితీయుడగు సద్గురువుని ఎల్లప్పుడూ సేవించవలెను. జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురుభక్తితః గురో సామాన్యతో నాన్యాత్ సాధనం గురుమార్గిణాం. మోక్షస్థానము జ్ఞానము లేకుండానే గురుభక్తి వలన పొందబడుచున్నది కనుక సద్గురు మార్గము గల వారులకు సామాన్యముగా గురువు కంటే వేరైన ఉపాయము ఏమీ లేదు. యస్మాత్తరం పరతరం నాస్తి నేతి నేతి త్రివై శృతి మనసా వచనా సైవ సత్యమారాధయేత్ గురుం.
నేతి నేతి అను శృతి ఏ గురుస్వరూపము కంటే అధికమైనది లేదని చెప్పును. అట్టి సత్యమగు గురుస్వరూపమును వాజ్మానస్సులతో పూజింపవలయును. గురు కృప గురో కృప ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర సామర్థ్యమగమ సర్వే కేవలం గురు సేవయా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన వారందరూ గురుకృపను పొందుట చేతను మిక్కిలిగా గురుసేవ చేయుట చేతను అట్టి సామర్థ్యమును పొందిరి. దేవా కిన్నెర గంధర్వ పితృయక్షాస్తు తుంబుర మునయోపి నా జానంతి గురు శుశ్రూషేణ విధిం. దేవకిన్నెర గంధర్వులను పితృదేవతలను యక్షులను ఋషులను వీరెవరును గురు శుశ్రూషణ విధిని తెలియకున్నారు. మహాంకార గర్వేణ తపో విద్య బలేన చ భ్రమంతి చాస్మి సంసారే ఘటియంత్రం యథా పురహే. జనులు గొప్ప అహంకారము చేతను తపో విద్యల యొక్క బలము చేతను ఈ దేహమనడి సంసారమునందు జనన మరణములతో తిరిగి తిరిగి నీటి యొక్క రాకపోకలతో బావి అందలి గిలక వలనే భ్రమ జనన మరణములను పొందుచున్నారు. సముక్త గణగంధర్వ పితృయక్షాస్తు చారణ ఋషయా సిద్ధయేదావాధ్య గురుసేవా పరాజ్ముక. ప్రమద గణములు గంధర్వులు మొదలైన వారందరూ గురుసేవయందు విముఖులై ముక్తిని పొందుటలేదు. జయ సద్గురునాథ ప్రభు మహారాజకి. ఇతి స్కాంద పురాణే ఉత్తరకాండే ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురుగీతాయాం శ్రీ గురు ప్రభావ వర్ణనం నామ ద్వితీయోధ్యాయ. జయ సద్గురునాథ ప్రభు మహారాజకి.